బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అని మనం వింటూ ఉంటాం, కానీ ఇది పెద్దవాళ్ళ సామెతగానే మిగిలిపోతూ ఉంటుంది. కానీ కుక్క అరవడం వల్ల పెళ్లి ఆగిపోతే ఎలా ఉంటుంది? ఇది నిజంగా జరుగుతూ ఉంటుంది. ఉన్నది ఒకతే జిందగీ అనేటువంటి ఒక సినిమాలో లావణ్య త్రిపాఠి ఒక మూవీకిలో దాంట్లో పూర్తి స్థాయిలో ఒక మ్యారేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ మ్యారేజ్లో వధువరులు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వధువు చేతిలో ఉన్నటువంటి ఒక కుక్కను వరుడి చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి వెంటనే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయినటువంటి ఆ వరుడు ఆ కుక్కని పక్కన పడేయడం జరుగుతుంది. అరే, నా కుక్కనే కొట్టేస్తావా, నా కుక్కనే పక్కన పెట్టేస్తావా అని వెంటనే ఆ వధువు పూర్తి స్థాయిలో ఆ వరుడి యొక్క చెంపను చల్లుమని కొట్టడం జరుగుతుంది. వెంటనే పక్కనున్నటువంటి ఆ వరుడి యొక్క తల్లి అమ్మాయిని కొట్టడం జరుగుతుంది. అలా ఈ ఒక్క చిన్న వివాదం చిలికి గాలివానుగా మారి వివాహమే ఆగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇది సినిమాకే పరిమితం అవ్వడం జరిగింది. సినిమాలో ఉన్నటువంటి ఒక సీన్గా అందరు నవ్వుకుంటూ ఉన్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషనే ఉత్తరప్రదేశ్లో కూడా ఒకటి ఎదురవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో ఖాగా తహసీల్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక అరుదైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. కుక్క అరుపుతో పెళ్లి ఆగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా అని అదొక అపశపనంగా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భావించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పెంపుడు కుక్క కారణంగా ఒక శుభకార్యం రణరంగంగా మారిపోయినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. కుక్క మొరగడం పైన చిన్న వివాదం మొదలైంది. వివాహానికి వచ్చినటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ వివాహ వేదిక పక్కనే ఉన్నటువంటి దూరంగా కట్టేసి ఉన్నటువంటి ఒక కుక్కని చూసి అది పదే అరవడం మొదలుపెట్టింది. వెంటనే వధువు యొక్క పెంపుడు కుక్కను అలాగే అరుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎలాగైనా సైలెంట్ చేయాలి అని వరుడి యొక్క బంధువు ఒకరు కర్రతో కొట్టడం జరిగింది. కొట్టడమే ఆలస్యం, అక్కడ ఉన్నటువంటి చిన్న వివాదమే చిలికి అదే సినిమాలో చూపించినట్లు పెద్ద గాలివానగా మారిపోయింది. కుక్క అరుపుల వల్ల ఇబ్బంది కలుగుతుందని పెళ్లి కొడుకు తరపు ఉన్నటువంటి వారు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆ తర్వాత వరుడి తరపున వ్యక్తి కూడా కుక్కను నిశ్శబ్దంగా ఉంచేందుకు వెళ్ళి కర్రతో కొట్టడం, ఈ మొత్తం కూడా రెండు కుటుంబాల మధ్య ఆగ్రహానికి ప్రధానంగా ఒక కారణంగా మిగిలిపోయింది. వెంటనే సైలెంట్గా లేకుండా ఒక యుద్ధాన్ని తలపించింది ఆ కురుక్షేత్రం. ఒకరిపైన ఒకరు కుర్చీలు కర్రలతో దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. అయితే ఈ ఘర్షణలో దాదాపు 5గురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఒకరి చెయ్యి కూడా విరిగిపోయింది. కుక్క కారణంగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. ఒకప్పుడు కుక్క అరుపు లేదా పాము చూపు ఇలాంటి వాటి వల్ల అపశకనంగా భావించి చాలా వరకు జాగ్రత్తలు పడుతూ ఉంటారు. కానీ కుక్క కారణంగా పెళ్లి ఆగిపోవడం మాత్రం కొంతవరకు ప్రకంపలు రేపుతుంది. ఆధునిక వివాహ వ్యవస్థ మరీ ముఖ్యంగా మారుతున్నటువంటి మానవ సంబంధాల్లో ఇవ్వాల్సినటువంటి దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇలాంటి వాటి వల్లే ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతాయని కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద కుక్క అరుపు ఒక పెళ్లికి ఆగిపోయే వరకు సిచ్యువేషన్ వెళ్ళిందంటే అక్కడి వారి యొక్క ఆలోచన విధానం ఎంతవరకు ఉందో చాలా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో మారుతున్నటువంటి మానవ సంబంధాల్లో మరీ ముఖ్యంగా భారతీయ సాంస్కృతిక వైభవం కలిగినటువంటి వివాహ వ్యవస్థలో మనం ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం కోల్పోకుండా చూసుకోవాల్సినటువంటి విచక్షణ జ్ఞానాన్ని మాత్రం ఎక్కడికక్కడ పడేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరి ముఖ్యంగా మనుషుల కంటే పక్కన ఉన్నటువంటి మరికొంతమందికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం కారణంగానే ఇలాంటిగా జరుగుతుంది అనేది మాత్రం నెటిజన్లు ఘోరంగా కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఘటన పైన మీరేమనుకుంటున్నారు? ఉత్తరప్రదేశ్లో వివాహ వ్యవస్థకు సంబంధించి ఒక కుక్క అరుపే ఇంత పెద్ద రచ్చ కారణమైనటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.